మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మరో 7 ఎన్కౌంటర్ అంట. మరో 7 నిన్న 6 అయ్యారు, ఇవాళ 7 అయ్యారు. రేపు మరి 10 మంది అవుతారో లేకపోతే 8 మంది అవుతారో. అంటే రేపు రోజు ఎన్కౌంటర్ చేస్తే పాడైపోయిన అనుమానం వస్తుంది అనుకోని రేపు ఒక్కనాడు ఆగి మళ్ళీ ఎల్లుండి చేసినా చేస్తారు. ఎందుకంటే ఎదురు కాల్పులనే పేపర్లు ఇచ్చిన ముచ్చట ఎన్కౌంటర్ చేసినట్టు కొంతమంది పెద్ద మనుషులు ఏమంటారంటే లేదు ఇవన్నీ బూడకప్ ఎన్కౌంటర్లు, లొంగిపోయినాక కూడా వీళ్ళతో అక్కర్లేదని కాల్చి చంపుతారని కొంతమంది పెద్ద మనుషులు అంటారు. కానీ ఇప్పుడు నేనంటే మాత్రం అటు నడవదు ముచ్చట. నేను అనలేను కూడా, గత ధైర్యం కూడా చేయలేను. కానీ మరో 7 ఎన్కౌంటర్, నిన్న 6 ఎన్కౌంటర్. నిజంగా ఎన్కౌంటర్లలో ఎదురు కాల్పులలో చచ్చిపోతున్నారు అంటున్నా. ఎదురు కాల్పులు వాళ్ళు వీళ్ళు ఓరిగా కాల్పులు జరుపుకుంటే ఒక్క బుల్లెట్ కూడా ఇతరుల తలగ, కానీ అవతలకు మాత్రం కాశీనల్లా తలుగుతుందంట పడయి. అందుకోసమనే ఎదురు కాల్పులల్లో చాలా మంది చచ్చిపోతున్నారట. ఓన్లీ నక్సలైట్లే, మావోయిస్టులే చచ్చిపోతున్నారు. మారేడుపల్లిలోనే మళ్ళీ ఎదురు కాల్పులు. మృతులందరూ హిడ్మా దళ సభ్యులే. వారిలో టెక్ శంకర్ అలియాస్ జోగారావు. టెక్ శంకర్ పని కూడా చేసిరా ఖాతం. 37 ఏళ్ల క్రితం సిక్కోలు నుంచి ఉద్యమంలోకి ఏఓబీకి సారథ్యం. మిలిటరీ టెక్నికల్ రంగాలపై గట్టి పట్టుంది. ఏ పట్టున్నా ఏ గుట్టున్నా కూడా మీ పని చేసేదే. నక్సలైట్లు అన్నలారా, మార్చి 31 తారీఖు వరకల్లా వాళ్ళకంట టార్గెట్ పెట్టుకోరంట. వాళ్ళు టార్గెట్ రీచ్ అంతకంటే ముందుగానే అవుతాడు. జనవరి ఫిబ్రవరి వరకల్లాకి కథం అవుతాడు కూర్చుని చూడకపోతే. కానీ ఇగో ఇప్పుడు మీ దిక్కు మాట్లాడితేనేమో పోలీసు వాళ్ళు ఒప్పుకోరు. పోలీసు వాళ్ళు ఒప్పుకున్నా కానీ పాడైపోయిన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోరు. లేదు వీళ్ళ దిక్కు మాట్లాడదామంటే కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళ దిక్కు మాట్లాడతట్లేదు కాదు ముచ్చట. జనాలకు అర్థమైపోయింది ఇది ఎట్ట చస్తున్నారు, ఏం కథ, ఎట్ట చంపుతారు, అంత అందరికి ఇరుకున్న ముచ్చటే. కానీ నేనేం చెప్తున్నా అంటే దయచేసి నా మాట వినే ప్రయత్నం చేయరు. మీరు అడవులలో ఉండి సాధించేది ఏమి లేదు. ఇక మీ పని అయిపోయినట్టే ఉంది. పాడై టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మీరు పాతాల లోకంలో దాచుకున్నా కానీ ఏడ దాచుకురు, ఎంతమంది దాచుకురు అని మొత్తం చెక్ చేసే అటువంటి కెమెరాలు తయారైనాయి. మీ దగ్గరకు వచ్చి బాంబే వేయాలని ఆలోచన కూడా లేదు. ఏన్నో ఉండి మీరు కూర్చున్న కాడ కూడా బాంబే వేసేటువంటి టెక్నాలజీ తయారైంది. మా అమ్మ కానీ బయటకు వచ్చే ఉపాయం చేయదు. ఉత్త పుణ్యానికి పానాలు కోల్పోతురు. వినరా? గట్టిగా మాట్లాడాలంటే పోలీసు వాళ్ళకు నక్సలైట్లకు ఏనాడు కూడా పంచాయి లేదులా. పోలీసు వాళ్ళ కోసం నక్సలైట్లు పుట్టలే, నక్సలైట్ల కోసం పోలీసు వాళ్ళు పుట్టలే. పోలీసు వాళ్ళు జనాలను కాపాడుతందుకు పోలీసు వ్యవస్థ ఉన్నది. నక్సలైట్లు అంటే వాళ్ళు, గిట్టోని మావోయిస్టులు అంటే వాళ్ళు కొంతమంది పేద ప్రజలను దోసుకుంటుంటే గాల దోపిడి చూడలేక నక్సలిజం అనో లేకపోతే చెట్లలో పోయి దాచుకొని అడవులలో ఉండి కొన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఏడనైనా కానీ పోలీసు వాళ్ళ చేతుల నక్సలైట్ చచ్చిపోయారు, నక్సలైట్ల చేతుల పోలీసు వాళ్ళు చచ్చిపోయారు. కానీ పోలీసు వాళ్ళకు నక్సలైట్లకి ఏమైనా పంచాయి ఉండొచ్చునా? ఏముండదు. వీళ్ళిద్దరు కలిసి కొంతమంది, అందరిని అనలేను కానీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, డబ్బాశతోటి ఉన్నోళ్ళు, భూముల మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఈ భూమి మీద 500 ఏళ్ళు బతుకుదామని వచ్చిన కొంతమంది లీడర్ల స్వార్థాల కోసం సక్కదానాల పోలీస్ ఆఫీసర్లు కథమయ్యారు, నక్సలైట్ కథమయ్యారు. వాళ్ళని కాపాడంలే. అవునా కాదా? అందుకోసమనే మరో 7 ఇవాళ ఇచ్చారు. ఇవాళ 7, రేపు 8 మంది, ఆ తర్వాత 10 మంది, ఆ తర్వాత గిట్టనే సంగతి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాత్రం మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. గట్టనే ఎవరైనా మేము లొంగిపోతామన్నా కూడా లొంగిపోతాం, కొంతమంది లొంగుతున్నాం. కానీ ఎక్కువ గిసోంటి చూడవలసి వస్తున్నట్టున్నాయి పెద్ద మనుషులు అనే ముచ్చట. నేను చెప్పే ముచ్చట కాదు, విన్నారా? నేను చెప్పే ముచ్చట కాదు. కానీ చాలా మంది చాలా రకాలుగా ఇవన్నీ బూడకప్ ఎన్కౌంటర్లు పట్టుకొచ్చి దగ్గర దొరికినాక కూడా కాలుస్తున్నారు అన్నారు. నిన్న ఏం చేసిరు? నిన్న హిడ్మా వాళ్ళ భార్య ఇంకా కొంతమంది చచ్చిపోయారు కదా, మరి కొంతమంది దొరికిరు అని చెప్పారు. మళ్ళీ ఇవాళనేమో ఎన్కౌంటర్ అని చెప్పారు. మరి వీళ్ళు ఏదో కాల్పులలో చచ్చిపోవచ్చునా లేకపోతే వీళ్ళని కూడా పట్టుకొని కాల్ చేయవచ్చునా? 2 రకాలుగా ఉంటుంది. కానీ జడ్జిమెంట్ నేను చెప్పే అట్ట ఉండదు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ నాకు పాడైపోయిన 12 రకాల పంచాయతీలు వస్తాయి. అందుకోసమనే మావోయిస్టులు అయినా నక్సలైట్లు అయినా ఎవరైనా గట్టినే అడవులలో ఉన్నోళ్ళు బయటకు వచ్చే ఉపాయం చేయరు. మీ దగ్గర సెల్ ఫోన్ లేకుండా అల్లా సెల్ ఫోన్ అయితే పక్క ఉంటుంది కదా, జర్ర ఒక వీడియో పెట్టి మాకు మేము లొంగిపోతా మమ్మల్ని లొంగిపోనిస్తలేరా అని ఒక ముచ్చట చెప్పే ఉపాయం చేయరు. రేపన్నాడు మీకు జనాలన్న సపోర్ట్ ఉంటారు. లొంగిపోయే ఉపాయం ఆల్రెడీ మీకంటే ముందుగా లొంగిపోయిన పెద్ద సార్లు కూడా ఏమంటారంటే ఇక మీరు అడవులలో వీడి చేసేది ఏమి లేదు, మేమే బయటకు వచ్చేసినాం, మీరు కూడా బయటికి రాని అని చెప్తారు. వాళ్ళైతే పానాలు కాపాడుకోరు. మీరు పానాలు కాపాడుకోవాలంటే బయటికి రావాల్సిందే. ఒక్కసారి కనుక పానం పోతే మన నక్సలైట్ అంటారు కదా, నక్సలైట్లే ఒక్కసారి కనుక పానం పోతే ఏం సాధించలేరు.
విన్నరా? ఇన్ని రోజుల దాకా ఇవి సాధించలేదో జనాలు మిమ్మల్ని ఏ రకంగా గుర్తించారు, వాళ్ళు గుండెల్లో పెట్టుకున్న సంగతి అంతా ఎరుకున్న ముచ్చటే. కానీ ప్రస్తుతానికి గట్ట లేదు, ఎంతో కొంత మారుతున్నది. ఆ మారే క్రమంలో మీరు కూడా జనజీవన స్రవంతిలో కలిసి జనాల వెంటనే ఉండి పోరాటం చేసే ఉపాయం చేయరు. అంతేగాని అడవిలలో ఉండి సాధించాల్సింది ఇప్పుడున్న టెక్నాలజీకి లేదేమో. ఒకవేళ మీరు సాధించాలన్నా కూడా పెద్ద పెద్ద మిషన్ గన్లు తయారైనాయి, పెద్ద టెక్నాలజీ తయారైంది. ఎక్కడున్నా కానీ సీమలను కూడా ఎన్ని సీమలు పోతున్నాయి అడవిలంగా చూసి అసలు కెమెరాలు వచ్చినాయి. గసవంటి సీమలే తప్పించుకోలేకపోతున్నాయి. మీరైతే తప్పించుకునే కాలం లేదు. మా అమ్మ కానీ అడవులలోకి వెళ్ళి బయటకు వచ్చి ఉపాయం చేయలేవు. ఇలాంటి పోయి ఏమో ₹1,00,000 పెట్టి రూమ్ రెంట్ కడుతున్నట. ఆంధ్ర దగ్గర ₹1,00,000 రూమ్ రెంట్ కట్టుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఏమాకరికి వచ్చిరని అంటే అదేంది మన ఇది ఉంటుంది కదా పనులు చేసేది, ఆ పనులు ఇప్పుడు రోడ్డు పని చేస్తాం మేము, గాతులు తోగుతామని చెప్పినట్ట. కానీ గాతులు తోగపోతలేరు, రోడ్ల పని చేస్తానికి పోతలేరు, అలానే ఉంటారు, అలానే తింటున్నారట. అక్కడ ఉన్న వాళ్ళకి చిన్నపాటి అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చి వీళ్ళు పని కోసం అని వచ్చిరు, పాడే పై రోజులు కిందికి రారు, కిందికి పైకి కోరు, ఎప్పుడు చూసి అలానే ఉంటారు. ఏం కథ అనుకో 4 కిలోలకు మరి ఎవరు చెప్పారు, పోలీసులు చెప్తే అందరు పట్టుకుపోయి లోపడేసిరట. కొంతమందినేమో ఎన్కౌంటర్ చేసిరట. ఇక మీరు అడవులలో వీటి సాధించేది ఏం లేదు. మా అమ్మగారిని మరొకసారి చెప్తున్నా, జనజీవన స్రవంతిలో కలిసే ఉపాయం చేయరి. కేంద్ర ప్రభుత్వం మాత్రం భారతదేశం 10 నిమిషాలు పక్కకు పోయినా నష్టం లేదు. కానీ మీరు మాత్రం బతందు మాత్రం ఛాన్స్ చేయనట్టే కొడుతుంది. మా అమ్మగాని బతకాలంటే బయటకు వచ్చి ఉపాయం చేయరు, అంతేగాని అడవులలో ఉంటే మాత్రం బతకనట్టు కొడుతుంది. ఇక ఉంటాం మరి.